కాక్రోచ్ జనతా పార్టీ అమెరికాలో ఉద్యోగం వెళ్లబెట్టి 3 పదుల వయసున్న అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీని స్థాపించాడు. వెర్రుబాగుల నినాదాలకు, అర్ధరహితమైన ఆశయాలకు ఆకర్షితులయ్యే యువ విద్యార్థి బృందాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టుర్రి. వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. పరాజయాన్ని కన్నుగీటి పిలుస్తుందంటారు. పిచ్చి ముదిరితే తలకు రోకెలు చుట్టాలనేది తెలుగునాట అత్యంత ప్రాచుర్యం ఉన్నటువంటి నానుడి. ఇంకా ఆశను చంపుకొని మన దేశంలో విపక్ష పార్టీలు మరో కొత్త ప్రయత్నం వైపు అడుగులు వేస్తున్నాయి. అది కూడా అపహాస్యపు పార్టీని ఒక దాన్ని ప్రవేశపెట్టి మరోసారి భంగపాటుకు గురయ్యేందుకు సిద్ధపడుతున్నాయి. తలకు తమలపాకులు చుట్టి విసనకర్ర చేతికి అందించి ఊరేగించే రోజుల కోసం సరదా పడుతున్నాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన అభిజిత్ దీప్కేను పట్టుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ పెట్టబోతున్నట్టు ఇప్పటికే ఇందుకు సంబంధించిన కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ను కూడా ప్రారంభించి మరోసారి అభాసు పాలయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అంతేకాదు ఈ వెబ్సైట్ వేదికగా తమ ఆశలు, ఆశయాలు, మేనిఫెస్టోలు సహా తమ ఆదర్శ పురుషులను కూడా ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు సహా 3 సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసింది చాలక ఇంకోసారి నవ్వులు కావాలని సరదా పడుతోంది. వెన్నెముకలున్న ప్రభుత్వాల మనుగడ సాగిస్తున్న చోట వ్యాపారం కుదరదని విపక్ష పార్టీలకు ఇంకా అర్థం కాకపోతే జాలి పడటం తప్ప ఏమీ చేయలేం. ఈ గొడవేంటో కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో ఉద్యోగం వెళ్లబెట్టి 3 పదుల వయసున్న అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీని స్థాపించాడు. సెక్యులర్ సోషలిజం, ప్రజాస్వామ్యం, సోమరితనం తమ నినాదమని ప్రకటించాడు. పార్టీ పేరు సహా తాము ప్రకటించుకున్న ఆశయాలను చూసి జనం నవ్వుకుంటారు, ఎగతాళిగా కాసేపు మాట్లాడుకుంటారు. రెస్టారెంట్లో పిచ్చాపాటిగా కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడుకుంటారు. కాకపోతే ఇక్కడ ప్రమాదం మాత్రం పొంచి ఉంది. వెర్రుబాగుల నినాదాలకు, అర్ధరహితమైన ఆశయాలకు ఆకర్షితులయ్యే యువ విద్యార్థి బృందాలు ఉండనే ఉన్నాయి. సిఏఏ ఆందోళనలో రైతులు ఆందోళన పేరిట హస్తిన నడిపొట్టిన నానా అరాచకం సృష్టించిన వారిప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. నీట్ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నికల కమిషన్పై నీలాప నిందలు వేసి ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తున్నారు. వారికి ఇది అవకాశంగా మారితే మాత్రం ప్రమాదం అనే చెప్పాలి. ముందు ఈ కాక్రోచ్లకు పట్టిన పిచ్చిదయం గురించి చెప్పి ఆ తర్వాత అభిజిత్ దీప్కే గురించి, ఆయన వెనుక ఉన్న పరాజిత దూతల గురించి, పరాన్న బుక్కు బొద్దింకల గురించి వివరిస్తాను. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినట్టుగా సోషల్ మీడియాలో ఈ నెల 16వ తేదీన ప్రకటించాడు. పార్టీ యువత కోసం పనిచేస్తుందని, ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయడానికి పార్టీ పెట్టామని తెలిపారు. దీంట్లో చేరటానికి అర్హతలు నిరుద్యోగం, సోమరితనం, ఆన్లైన్కు అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని వెళ్ళగక్కే నైపుణ్యం కలిగి ఉంటామని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారీగా ఉండాలి. ఎలక్టోరల్ బాండ్స్తో సహా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చేటటువంటి విరాళాన్ని స్వీకరించరాదు. ఎప్పటికీ పీఎం కేర్స్ను పరోక్షంగా ఉద్దేశించి రహస్య కాక్రోచ్ కేర్స్ ఫండ్ను ప్రారంభించవద్దు. బొద్దింకల పార్టీ తన అర్ధరహితమైన డిమాండ్లకు పేర్కొంది. బొద్దింకల పార్టీ 5 అంశాల మేనిఫెస్టో మరీ నవ్వులు పోయిస్తూ ఉంది. 1. పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుగ్గా ఇవ్వబోం. 2. నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతాం. ఓటింగ్ హక్కుల నిరాకరణ ఉగ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదు. 3. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. కేంద్రం కేబినెట్లో సగం పదవులు మహిళలకు ఇస్తాం. 4. అదానీ అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్స్లు రద్దు చేస్తాం. గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పనిచేయడానికి దారులు వేస్తాం. 5. పార్టీ ఫిరాయించే ఎంపీ ఎమ్మెల్యేల మీద 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామంటూ ప్రకటించారు. బొద్దింకల జాతీయ పార్టీ వెలువడిన తర్వాత పరాజయ భారంతో దిగులుగా ఉన్న తృణమూల్ నేతలు స్పందించారు. స్పందనకు అభిజిత్ దీప్కే ఓదార్పు కూడా చాలా బాగుంది. నాకు యాంటీ నేషనల్ పార్టీ సభ్యత్వం ఉంది, మీతో కలిసి పని చేయవచ్చా అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తన అర్హతల గురించి ప్రస్తావించింది. పాపం మహువాకు బెంగాల్ ఓటర్లు చాక్లెట్ ఇచ్చారు. ఏం చేస్తుంది? బొద్దింకల జాతీయ పార్టీ పిల్ల నేతను అడిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే యోధులకు స్వాగతం పిల్ల బొద్దింక. ఇంతకీ ఎవరి అభిజిత్ దీప్కే? పూణేలో జర్నలిజం చదువుకున్నానని చెప్పుకునే అభిజిత్ తనకు తాను పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అని చెప్పుకుంటాడు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన అభిజిత్ పుణే తర్వాత మాస్టర్స్ చేయడం కోసం అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీ వెళ్ళిపోయాడు. ఈ పిల్లవచ్చా పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. 2020 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి మీమ్ డిజిటల్ క్యాంపెయినింగ్లో ఉన్నాడు. ఇక్కడ అర్థమైంది అనుకుంటా, నెరేటివ్ బిల్డింగ్, పబ్లిక్ మెసేజింగ్ టీంలకు బాధ్యుడిగా ఉన్నాడు. ఈ పరిణామం ఎందుకు ప్రమాదంగా మారే అవకాశం ఉందో చూద్దాం. దేశంలో అతిపెద్ద పార్టీగా సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ అధల్లోకాలకి పారిపోయింది. అయినా ఆశ చావడం లేదు. నేనేదో ఊడబొడిస్తానని రాజకీయ రంగ ప్రవేశం చేసి అవినీతి సహా ప్రజాధనం విలాసాలకు ఉన్న ఘన చరిత్ర ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. ఇటీవల ఎన్నికల్లో తాజా పరాజయం, మమతా బెనర్జీ కేంద్రంపై ఎనలేని ఆక్రోశం ఉన్న వీళ్ళందరికీ కూడా. దీనికి తోడు ఈ మధ్య కేంద్ర హోంశాఖ తేదీలు ప్రకటించి మరీ తుదిపెట్టేసిన మావోయిస్టుల్లో కొంతమంది మిగిలిపోయిన వారు అవకాశం కోసం నగరాల్లో వేచి చూస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు జెన్జీ పేరిట పొరుగు దేశాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను అవకాశవాద శక్తులు బొత్తింకల రూపంలో ఉపయోగించుకోవచ్చు. 2024 నుంచి జాతీయ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను, పోలింగ్ నిర్వహణ పారదర్శకతను ప్రశ్నార్థకం చేశాయి ప్రతిపక్ష పార్టీలు. సోకాల్ మేధావులు వారికి వంతపాడారు. నీట్ పరీక్ష వివాదం రగులుకునే అవకాశం ఉంది. గోడీ మీడియా పేరిట జరుగుతున్న ప్రచారం ఉండనే ఉంది. ఇవన్నీ కలిసి ఈ బొద్దింకల కారణంగానే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి పాపం నగరాల్లో మురికి కాలువల్లో దూరికి కడుపు నింపుకునే బొద్దింకలు తమ పేరిట ఓ సంస్థ ఏర్పడిందని సంతోషించాలా, పొలిటికల్ బ్రోకర్లంతా చేరి తమ బొద్దింకల జాతిని శాపగ్రస్తం చేస్తున్నారు అని బాధపడాలా? బాధపడుతున్నాయంటారా, సంతోషిస్తున్నాయంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలు. జై హింద్, మేరా భారత్ మహాన్. అండ్ మనకి అంటే ఈ టైంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆర్థిక సహకారం చాలా చాలా అవసరం. మీరు ఏమైనా చేయగలిగితే అవకాశం ఉంటే అండ్ మనం చేసిన పని నచ్చితే దయచేసి మాకు ఆర్థిక సహకారం చేయండి.